పర్సెంటేజెస్ మనకి స్టాక్ వచ్చింది. నేను ఒక్కటే డిసైడ్ అయినా ఫస్ట్ మాకు ప్లాన్ చెప్పినప్పుడు ఏం చేశానంటే చాలామందికి ఫస్ట్ అనుమానమే ఉంటుంది కానీ మీ బిల్లు ఒకటే నేను డీమార్ట్కి వెళ్ళేది 6,000 3,000 కొందామంటే ప్లస్ ఎక్కువ అయ్యేది, డబుల్ అయ్యేది, 6,000 అయ్యేది. సరే ప్లాన్ విన్నాము, సార్ చాలా బిజీ, చాలా బిజీ కూడా కట్టగా టైం పట్టింది. కానీ ఒక్కటే ఒకటి డిసైడ్ అయింది, ఇక్కడ డబ్బులు కట్టమంటలేరు, ఇక్కడ మేము వేరే కంపెనీ సార్ బ్రదరే 10,000 పంపించు అని చెప్పి తమ్ముడు అన్న అభిమానంతో పంపించు. అసలు ప్లాన్ ఏముంటాయి, ఏ డెమోస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం డెమోస్ చూపిస్తున్నాం, ప్రొడక్ట్స్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది చూపిస్తాము. 30 రోజులు వాడిన తర్వాత అని చెప్తున్నారు. ప్లాన్ ఒకటే అంటున్నారు. విన్నాము, మాకు ఇక్కడే ఉంటే వాళ్ళ షాప్ కూడా తెలియదు. వచ్చినప్పుడు 26,000 అండి, 26,000 ఏమోనే కొనుక్కున్నాను. నేను సార్ వాళ్ళు చెప్తారు మంచి ప్రోడక్ట్ వాడితేనే కదా మనకి ఏదైనా తెలిసేది. ఒక్కటి కంపేర్ చేసుకున్నాను. నేను డిమాండ్ చేసుకున్నాం కదా, మనము 10,000 ప్రోడక్ట్ కొందామంటే ఎక్కువ డబల్ అవుతుంది కదా. సరే 100 ఇవి ఒక 4,000 కొనుక్కుందాం ఫస్ట్ స్టార్ట్ చేద్దామని. ఇక్కడ 6,000 12,000 పెట్టింది నేను, ఇక్కడ 4,000 కొందామని కన్సిస్టెంట్ 4,000 కొనుక్కుంటాను. ఒక 5వ నెల 2,500 ప్రోడక్ట్ ఫ్రీ వచ్చాము. ఇన్ని రోజులు డిమాండ్ పోయినా ఇప్పుడు వచ్చినాయి అసలు ఈ ఫ్రీ ప్రోడక్ట్ ఎంత పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసం మనమే వస్తాం కాబట్టి మనకు క్లారిటీ రావాలంటే మనమే ఫస్ట్ వాడాలి. 100% యూజ్ చేస్తే నీకు అదేంటి అని తెలుస్తుంది. కాబట్టి మేము అలా డిసైడ్ అయినాము. 3 months అవుతుంది, 3 years అవుతుంది. మనకు అప్లై అనేది అవకాశం వినిపించిన ఎట్లా స్టెప్ బై స్టెప్ చెప్తుంటే మేము వెళ్ళడం స్టార్ట్ చేసినాము. మనకి 67,620 ప్లస్ అంటే 70,000 వస్తుంది ఎక్స్ట్రా. మాకు దొరికిన టైంలో సార్ నేను ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఫ్యామిలీ అందరము ఎక్కడైనా ఒక దగ్గర వాడాల్సింది. జస్ట్ షాప్ బ్రాండ్ చేంజ్ చేస్తే ఇంట్లో ఇన్కమ్ తీసుకుంటున్నాం, 15 లక్షల కార్ తీసుకున్నాం. ఎందుకు ఎలా ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ వెస్టేజ్ ఎందుకు మనం చూజ్ చేస్తున్నాం వై అనేది క్లారిటీ. ఎస్ 50% బెనిఫిట్ కోసమే వస్తాం. ఫస్ట్ అందరం మనం తీసుకోవాలంటే ఫస్ట్ మనం నిలబడాలి కదా. ఇప్పుడు మా అప్లై సబ్బు కొను పేస్ట్ నాకు మాకు ఏం చెప్పట్లేదు, మాకు నచ్చితే కంటిన్యూ అవుతాం. నచ్చకపోతే ఇన్ని బెనిఫిట్లు క్యాష్ బ్యాక్ ప్రోడక్ట్ వస్తుందంటే నమ్ముతామా నమ్మకం. కాబట్టి ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వండి, ఎవరికి ₹1 కట్టట్లేదు. మన ఆరోగ్యం బాగుండాలి, మన పిల్లలు కూడా బాగుండాలి. అంటే మన సార్ జనరేషన్ చెప్పింది కదా, నెక్స్ట్ ఐడి కూడా ఎక్కడి నుంచి నేను డబ్బు స్టార్ట్ 2 లక్షల రూపాయలు తీసుకుంటుంది ఆ నుంచే సెకండ్ జనరేషన్ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వెస్టేజ్ అర్థమయ్యేంత వరకు మీటింగ్స్కి వెళ్ళాలన్నాడు సార్. ఇప్పుడు బయటికి వెళ్ళి 4 గోడల మధ్యలో ఉంటే పిల్లగారు చదువుతారా? చదవరు కదా. ఎవరైనా మనమైనా చదువుకొని వచ్చినాడు. అక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ టీచర్స్ ఉంటారు, పక్క పిల్లలు ఉంటారు. వాళ్ళు నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటివి నేను పక్క వాళ్ళ చూసి నేర్చుకోవాలి. మీరు ప్రోడక్ట్ ఒకటే కొనిపిస్తారు, వాడమంటారు. మరి ఇంకొక చెప్పాలంటే గాన పేస్ట్ ఏం పని చేస్తుంది, వేరే ఏం పని చేస్తుంది, రైస్ బ్యాండ్ అయితే యూజ్ అనేది మేడం చెప్పింది. మేడం నాకు చాలా పిల్లలు అంటే ఇమీడియట్గా నేను చెప్పేసి ఇప్పించిన అంటే నాకు తెలుసు. నాలెడ్జ్ ఎట్లా తెలిసింది? జూమ్ మీటింగ్స్. ఇక్కడికి వస్తే ఒక లీడర్ ఎలా సంపాదించుకోవాలో, వెస్టేజ్ ఏంటి, వెస్టేజ్ పని చేయిస్తున్నారు క్లారిటీ. అదే మార్నింగ్ సెక్షన్లో జూమ్ సెక్షన్లో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది. కాబట్టి మనని మనం గ్రోత్ చేసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలని కంపల్సరీ మీటింగ్స్కి రావాలి. కంపల్సరీ మీటింగ్స్ మనకు హార్ట్ ఎంత ఇంపార్టెంట్, మీటింగ్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఓకేనా? హార్ట్ ఇవన్నీ ఉండి కూడా హార్ట్ పని చేయకపోతే చేయలేదు, మనం ఉండలేదు. కాబట్టి మనకు మీటింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు లైఫ్ చేంజ్ చేసుకునే వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ వెస్టేజ్. అందరము బాగుండాలి, మన లైఫ్ చేంజ్ చేసుకొని ఈ వెస్టేజ్ అనేది సప్లిమెంట్స్ బిజినెస్ అని అంటున్నారు కానీ